హలో వెల్కమ్ టు కెరియర్ ప్లస్. మంచి డాక్టర్ కావాలనుకుంటున్నారా? మనకి అందుబాటులో ఉన్న విదేశీ వైద్య విద్యలో అత్యంత అనుకూలమైన దేశంగా ఫిలిప్పీన్స్, అందులోనూ సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉన్నాయి. ఇంతటి ఆదరణ పొందడానికి గల కారణాలు మరియు అక్కడ ఎక్కువ శాతం తెలుగు విద్యార్థులను ఆకర్షిస్తున్న అంశాలేంటి? సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆల్ ఇండియా అధికార ప్రతినిధి తుమ్మల రవికాంత్ గారు మన టీవీ9 స్టూడియోలో ఉన్నారు. సో నేను ముందు చెప్పినట్టుగా అక్కడ తెలుగు విద్యార్థుల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్న విషయాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. సో ఫ్రాంక్గా మాట్లాడుకుందాం అండి. ముందుగా మనం డిస్కషన్లోకి వెళ్ళే ముందులా విదేశీ వైద్య విద్య అంటున్నారు. మనం ఉన్న పాండమిక్లో కావచ్చు, ఈ కరోనా వైరస్ ఇదంతా చాలా పాండమిక్గా ఉంది. సో ఈ టైంలో విదేశీ వైద్య విద్య అనేది సాధ్యమేనంటారా? ఎప్పటికీ మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? ఎస్, ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఫేస్ టు ఫేస్ ఎడ్యుకేషన్ అనేది సాధ్యం కాదు. సో ఇది ఎప్పటిదాకా సాధ్యం కాదు, లేదా ఎప్పుడు నార్మల్సీ రిస్టోర్ అవుతుంది అనేది ఎవరికి క్లారిటీ లేదు. అంతా కూడా అన్ని గవర్నమెంట్స్ కూడా హోప్స్తో త్వరలోనే నార్మల్సీ రిస్టోర్ అవుతుందనే హోప్తో వారి ప్రణాళికలు చేసుకుంటూ, అంటే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్తుంది. ఆ ప్రాసెస్లోనే ఇండియన్ గవర్నమెంట్ కూడా నీట్ని కండక్ట్ చేయడం, అంటే కొందరు వ్యక్తులు లేదా కొన్ని సంస్థలు అపోజ్ చేసినప్పటికీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ లార్జ్ స్టూడెంట్స్ నెంబర్ మీద దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయాలనేది మెయిన్ దాని ఒక ఉద్దేశం. ఎందుకంటే ఎడ్యుకేషన్ స్టాప్ అవ్వడానికి వీల్లేదు. సో ఫేస్ టు ఫేస్ సాధ్యం కానప్పుడు మనకున్న ఆల్టర్నేటివ్ మెథడ్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ మాత్రమే. ఎస్, ఫేస్ టు ఫేస్తో పోల్చుకున్నప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు, కానీ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ జస్ట్ ఫర్ ది పాండమిక్ డ్యూరేషన్ కోసం మాత్రమే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆప్ట్ చేసుకోవచ్చు. సో మన దగ్గరే కాదు, పెద్ద పెద్ద యూనివర్సిటీస్, స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా హైబ్రిడ్ సిస్టమ్స్కు, ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి వచ్చాయి. ఆన్లైన్ అంటే కంప్లీట్ ఆన్లైన్, హైబ్రిడ్ అంటే కొంత వీక్లీ 1 or 2 days క్లాసెస్, మిగతా అంతా ఆన్లైన్. అట్లా ఆల్టర్నేటివ్ మెథడ్స్ వెతుకుంటున్నప్పుడు మన ముందు ఉన్న బెస్ట్ మెథడ్ ఏంటంటే ఫేస్ టు ఫేస్ తర్వాత ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఎస్, ఇది కేవలం ఈ కొంత డ్యూరేషన్ మాత్రమే ఇది అడాప్టబుల్. తర్వాత ఎప్పుడైతే నార్మల్స్ రీస్టోర్ అవుతుందో అప్పుడు కంపల్సరీగా ఎస్పెషల్లీ మెడికల్ ఎడ్యుకేషన్లో మోర్ ల్యాబొరేటరీ వరకు, క్లినికల్స్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి కొంత థియరిటికల్ పార్ట్ మాత్రమే అన్ని యూనివర్సిటీస్ కూడా వారి సిలబస్ని థియరీ అంతా ఫిల్టర్ చేసుకుని ముందుగా థియరీని టీచ్ చేసి, తర్వాత ఎప్పుడైతే క్లాస్ రూమ్ స్టార్ట్ అవుతుందో దెన్ వాళ్ళు ఒక షెడ్యూల్ చేసుకున్నారు ల్యాబ్స్ ఎక్కువగా బ్యాక్ టు బ్యాక్ ల్యాబ్స్ చేయాలనేది. కాబట్టి యాజ్ అన్ ఆల్టర్నేటివ్ మెథడ్ ఇంతకు మించి మన దగ్గర ఆప్షన్ లేదు. లేదంటే ఎడ్యుకేషన్ స్టాప్ చేసుకోవడం, అంటే నెక్స్ట్ ఇయర్ దాకా ఒక అకాడమిక్ ఇయర్ పోయినట్టే అనమాట. అది కాకూడదు, కొంత కంటిన్యూ చేయాలి అన్నప్పుడు ఆన్లైన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. రైట్. సో విదేశాలలో చదువుకోవాలనుకునే పిల్లలకి కానీ మనం చూస్తున్నాం, వెళ్తున్నారు ఫేక్ యూనివర్సిటీస్ అని తెలిసి వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఇది చాలా క్లమ్జీ అయిపోతుంది. పిల్లలకు ఒక అకాడమిక్ ఇయర్ కూడా దానివల్ల చాలా లాస్ అవుతున్నారు. సో విదేశాలలో వెళ్ళే విద్యార్థులు ఎటువంటి యూనివర్సిటీని ఎంచుకోవాలంటారు? ఎటువంటి కంట్రీని ఎంచుకుంటే బాగుంటుంది అంటారు? ఫస్ట్ కంట్రీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకున్నప్పుడు ఏంటంటే, ఇక్కడ స్టూడెంట్ అనే వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు. ఎందుకంటే వీళ్ళంతా +2 అయిన తర్వాత వెళ్తుంటారు. అంటే ఇంటర్మీడియట్, అంటే వీళ్ళ టీనేజర్స్ అంట, వీళ్ళకి డెసిషన్ టేకింగ్ కెపాసిటీ ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ది అడ్మిషన్ ప్రాసెస్లో పేరెంట్స్ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా వారి అంటే ఇది చాలా క్రూషియల్ స్టెప్ అనమాట. అబ్రాడ్ ఎడ్యుకేషన్లో కంట్రీని, ఇన్స్టిట్యూషన్స్ని, తర్వాత ఆ కంట్రీ యొక్క ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన రిప్రజెంటేటివ్ లేదా కన్సల్టెంట్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది క్రూషియల్ పాయింట్. ఈ పాయింట్లో వీళ్ళు కనుక ఈ పని కరెక్ట్గా చేయగలిగితే, అంటే ఈ సెలక్షన్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే కనుక రిజల్ట్స్ బాగా ఉంటాయి. సో ముందుగా ఈ ఇన్స్టిట్యూషన్ అంటే కంట్రీని చూస్ చేసుకునే ముందు ఆ కంట్రీకి మన కంట్రీతో ఉన్న బయలెటరల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, సో మన పాపులేషన్ ఎలా ఉంది అక్కడ, తర్వాత సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ ఏమున్నాయి, అవన్నీ ఒకసారి చూసుకోవాలి. పబ్లిక్ డొమైన్లో చాలా అవైలబుల్. ఆ పర్టికులర్ కంట్రీని లేదా ఇన్స్టిట్యూషన్ ప్రమోట్ చేసిన రిప్రజెంటేటివ్ని అడిగినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మిగతాదంతా మనం పబ్లిక్ డొమైన్లో వెరిఫై చేసుకోవచ్చు. రెండు, అంటే అక్కడ కంట్రీతో మనం ఫైనల్ చేసుకున్నప్పుడు అక్కడ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్, అట్మాస్ఫియర్ అంటే వాతావరణ పరిస్థితులు, తర్వాత ఫుడ్ అవైలబిలిటీ, సేఫ్టీ సెక్యూరిటీ, తర్వాత ఇండియన్ పాపులేషన్ ప్రజెన్స్ ఎలా ఉంది అక్కడ అనేది ఇది మేజర్ పాయింట్స్ అవుతాయి కంట్రీ సెలెక్షన్లో. ఇన్స్టిట్యూషన్కి వచ్చేప్పటికి ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గర ఉన్నట్టుగానే కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీ ఉన్నాయి, అటానమస్ స్టేటస్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ స్టేటస్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో మనం చూస్ చేసుకునే ఇన్స్టిట్యూషన్ యొక్క స్టేటస్ ఏంటో ముందు చూసుకోవాలి. తర్వాత అక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏమున్నాయనేది చూసుకోవాలి. సో ఇంగ్లీష్ అనేది మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్లో ఉంటే కనుక ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది మెడికల్ స్టూడెంట్కి సాధ్యం కాదు. తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ను ఒకసారి వెరిఫై చేసుకోవాలి. తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్లో మన ఇండియన్ పాపులేషన్ ఎంత ఉంది, వాళ్ళతో కూడా ఒకసారి టెస్ట్ అంటే ఎగ్జిస్టెడ్ పేరెంట్స్తో, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం,
వాళ్ళ నుంచి కూడా ఒకసారి ఫీడ్బ్యాక్ ఎంత రిప్రజెంటేటివ్ నుంచి లేదా కన్సల్టెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నా దాన్ని వెరిఫై చేసుకోవడం అనేది పేరెంట్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత ఇక్కడ రిప్రజెంటేటివ్ కన్సల్టెంట్ అన్నప్పుడు ఇక్కడ చాలా రకాలుగా ఉన్నారు. అంటే కన్సల్టెంట్స్ అంటే సో ఇక్కడ రెండు రకాల కేటగిరీస్ ఉన్నాయండి. సెండింగ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు కొంతమంది, కేరింగ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు కొంతమంది. అంటే సెండింగ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు ఏ కంట్రీ అడిగినా ఏ ఇన్స్టిట్యూషన్ అడిగినా సెండ్ చేస్తారు వాళ్ళు. అంటే అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మీకు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసి మీకు సెండ్ చేస్తారు, అంతవరకే చేయగలరు. సెండ్ చేసే సెక్షన్లో ఉన్నవాడు సెండ్ మాత్రమే చేయగలడు, కేర్ ఎప్పటికీ చేయలేడు. ఎందుకంటే తను మల్టిపుల్ కంట్రీస్కి సెండ్ చేసినప్పుడు ఎక్కడ కూడా తను వెళ్ళి కేర్ చేయడం అనేది సాధ్యం కాదు. అదేవిధంగా సెకండ్ సెక్షన్ ఇంకోటి ఉంటుంది, అంటే వాళ్ళు కేరింగ్ ప్రాసెస్లో ఉంటారు. అంటే కేరింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే వీళ్ళ అడ్మిషన్ దగ్గర నుంచి గ్రాడ్యుయేషన్ దాకా, అంటే వెళ్ళిన తర్వాత వీళ్ళ అకాడమిక్స్ పర్ఫార్మెన్స్ కానీ, ఫుడ్ ప్రొవైడ్ కానీ, సేఫ్టీ సెక్యూరిటీ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, 5 years వీళ్ళతో జర్నీ చేస్తూ గ్రాడ్యుయేషన్ దాకా కంప్లీట్ అయ్యేదాకా ఉంటూ, ఆ గ్రాడ్యుయేషన్ తర్వాత లైసెన్స్ ఎగ్జామ్లో కూడా వీళ్ళకి ట్రైనింగ్స్ ఇవన్నీ ఇచ్చి ఒక లైసెన్స్ డాక్టర్గా పేరెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేదాకా ఇది కేరింగ్ ప్రాసెస్. ఇది చేస్తున్నవాడు అంటే ఈ కేరింగ్ ప్రాసెస్లో ఉన్న రిప్రజెంటేటివ్ లేదా కన్సల్టెంట్ సెండింగ్ ప్రాసెస్లో చేయలేడు. ఎందుకంటే మల్టిపుల్ సెండ్ చేసేవాడు కేర్ చేయలేడు, కేర్ చేస్తున్నవాడు మల్టిపుల్ ఇది చేయలేడు. ఎందుకంటే అది నేచర్కి ఆపోజిట్, అది సాధ్యం కాదు. ఎవరైనా చెప్పినా అది అబద్ధం. కాబట్టి నేనేం చెప్తానంటే ఏ కంట్రీ అయినా మీరు చూస్ చేసుకున్నా లేదా ఏ ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకున్నా ఈ రిప్రజెంటేటివ్ కన్సల్టెంట్ని బాగా చూస్ చేసుకోవాలి. అంటే ఈ సెండింగ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు ఎంఎస్ ఎడ్యుకేషన్ అంటే మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళకి సూట్ అవుతారు. ఎందుకంటే అక్కడ స్టూడెంట్ నేచరు ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయి ఉంటాడు, ఒక ఏజ్ వచ్చి ఉంటుంది, ఒక మెంటల్ మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది, ఏది మంచి ఏది చూడని తెలుసుకుని అక్కడ తను సొంతంగా సర్వైవ్ అవ్వగలిగిన ఒక శక్తి సామర్థ్యాలు ఆ స్టూడెంట్కి ఉంటాయి ఆ ఏజ్లో. సో తర్వాత వెళ్తున్న కంట్రీస్ కూడా ఈ ఎంఎస్ ఎడ్యుకేషన్ బాగా ఎక్స్ప్లోర్ అయిన మార్కెట్ అంతా కూడా ఫస్ట్ వరల్డ్ కంట్రీస్, రిచ్ కంట్రీస్. సో ఇండియన్ పాపులేషన్ కావచ్చు, లేదా పబ్లిక్ డొమైన్లో ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా ఆ స్టూడెంట్కి ఆ నేచర్ ఉంటుంది యూనివర్సిటీతో కమ్యూనికేట్ చేసుకుని మెయిల్ చేసుకుని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడము. కాబట్టి ఓన్లీ అడ్మిషన్ ప్రాసెస్ చేస్తే చాలు, అంటే సెండింగ్ ప్రాసెస్లో ఉన్న కన్సల్టెంట్ వాళ్ళకి సూట్ అవుతాడు. కానీ ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్తున్న స్టూడెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి జస్ట్ కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఉంటారు, అంటే వాళ్ళు టీనేజర్స్. వాళ్ళకి అక్కడ పంపించిన తర్వాత వాళ్ళకి కనుక కేరింగ్ ప్రాసెస్ లేకపోతే 90% రిజల్ట్స్ సరిగ్గా రావండి, 90% రావు. ఎందుకంటున్నానంటే వీళ్ళ ఏజ్ కావచ్చు, లేదా ఈ ఏజ్లో సహజ సిద్ధంగా ఉండే టెంప్టేషన్స్ కావచ్చు ఉంటుంది, కానీ అక్కడ వాడు సర్వైవ్ అవ్వడానికి ఆ టెంప్టేషన్స్ కావచ్చు, వీళ్ళకి ఉండే మెంటల్ స్టెబిలిటీ, కంట్రోలింగ్ పవర్ కావచ్చు, చాలా ఫ్రీడమ్ అవైలబుల్ ఉంటుంది. సో కాబట్టి వీటన్నిటి నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేసే ఒక బ్రదర్ లాంటి, లేదా ఒక ఫ్రెండ్ లాంటి, లేదా ఒక గార్డియన్ లాంటి ఒక కన్సల్టెంట్ కావాలి. అది కేరింగ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. సింపుల్ థింగ్ ఏంటంటే కేరింగ్ చేయగలిగిన వాడు మల్టిపుల్ ప్రాసెస్ చేయలేడు. అంటే నేను సపోజ్ ఒక 10 కంట్రీలకు పంపించాను అనుకోండి, ఎక్కడా ఎవరికి జస్టిస్ చేయలేను. అదే ఒకే ఇన్స్టిట్యూషన్ ఒకే కంట్రీని చూస్ చేసుకున్నాను అనుకోండి, సో ఫుల్ సైకిల్ వాళ్ళకి సర్వీస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది సరిగ్గా చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మార్కెట్లో హడావిడి అడ్వర్టైజ్మెంట్స్ అవి చూసి చాలా వరకు రాంగ్, అంటే ఎవరో మా స్టూడెంట్ మా ఊరు నుంచి ఎవరో వెళ్ళారు కాబట్టి మేము కూడా వెళ్తాం, లేదా మా అబ్బాయి చదువుతున్న కాలేజ్ నుంచి ఎవరో అక్కడ ఉన్నారట వెళ్తాం, లేదా మా క్యాస్ట్ బేస్డ్ అతను కాబట్టి మేము వెళ్తాం. ఈ రాంగ్ నోడ్ ఆఫ్ దీంట్లో ఉంటారు, అది చాలా రాంగ్ అని. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ కూడా చాలా సిల్లీగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఒక సెల్ ఫోన్ కొన్నట్టుగానో, లేదా ఒక బట్టల షాప్కి వెళ్ళి పిల్లాడి కోసం బట్టలు కొన్నట్టుగానో వచ్చి మా దగ్గరికి పేరెంట్ మాత్రం వస్తాడు డెసిషన్ తీసుకోవడానికి. డెసిషన్ మేకింగ్లో స్టూడెంట్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి, అతను కూడా అన్ని విషయాలు తెలియాలి. కాబట్టి ఎస్, స్టూడెంట్ ఎగ్జామ్ హాల్లో స్టూడెంట్ మాత్రమే పర్ఫామ్ చేయగలడు. పేరెంట్ అనేవాడు లేదా కన్సల్టెంట్ లేదా రిప్రజెంటేటివ్ అనేవాళ్ళు ఎగ్జామ్ సెంటర్ దాకా అలౌడ్ మాత్రమే, అక్కడ తీసుకెళ్ళి డ్రాప్ చేయగలం, కానీ పర్ఫామ్ చేయాల్సింది స్టూడెంట్. కాబట్టి అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకు ఆ కాలేజ్ చూస్ చేసుకుంటున్నాడు, అక్కడ ఎలాంటి టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి, తర్వాత అక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా మనం దాన్ని కోపప్ చేసుకోవాలి, దీని తర్వాత రాయాల్సిన లైసెన్స్ ఎగ్జామ్స్ ఏంటి, వాటికి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, నేను ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా స్టూడెంట్కి అడ్మిషన్ తీసుకునే ప్రాసెస్లోనే తెలియాలి. అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, అతని యాక్సెప్టెన్స్ ఉండాలి. అంటే డాక్టర్ కావాలనే డ్రీమ్ స్టూడెంట్ అయి ఉండాలి, డెసిషన్ కూడా స్టూడెంట్ అయి ఉండాలి. అది ఎస్, మీరు ఎక్కడికి వెళ్ళినా, వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా మెడికల్ ఎడ్యుకేషన్ ఇండియాలో చదివినా ఎక్కడ చదివినా అది హెవీ సిలబస్, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన సిలబస్. కాబట్టి దాన్ని ఎక్కడికో పలానా కంట్రీకి వెళ్తే, పలానా యూనివర్సిటీకి వెళ్తే నాకు డిగ్రీ వచ్చినంత మాత్రాన సో రేపొద్దున సర్వైవల్ సాధ్యం కదా. అది చూసుకోండి, మిగతా డిగ్రీస్కి దీనికి అదే తేడా. మిగతా వాటి అన్నిటిని అందుకే జాబ్ ఎలా ఉందంటారు, అంటే ఒకసారి జాబ్ వస్తే సెక్యూర్డ్. సో మెడికల్ ఎడ్యుకేషన్ అలా కుదరదు, ఖచ్చితంగా దాన్ని అందుకే ప్రాక్టీస్ అలా ఉంది అంటారు. ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నిటిని ప్రాక్టీస్ అలా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే నిరంతరం నేర్చుకో
నేర్చుకోవాల్సిన ప్రక్రియ అది. ఒకసారి ఒక డిగ్రీ సంపాదించేస్తే అయిపోయింది, ఇంకా పేషెంట్స్ వచ్చేసి క్యూలో నుంచొని ఫీజు కట్టేస్తారనే దానికి లేదు. ఎప్పుడైనా సరే వాళ్ళ సబ్జెక్ట్ ద్వారా వచ్చిన పేషెంట్ని మెప్పు పొందగలడం, అంటే తక్కువ ఖర్చులో మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది అల్టిమేట్ ఇది. కాబట్టి సో ఈ కన్సల్టింగ్ అనే నేచర్, ఈవెన్ మేమైనా సరే రేపు పొద్దున్న గ్రాడ్యుయేట్ అయిన ఈ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అయినా సరే ఎగ్జిస్టెడ్ క్లయింట్ మళ్ళీ రావడం లేదా వాళ్ళు ఇంకొకరిని రెఫర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది రావాలంటే సబ్జెక్ట్తో మాత్రమే సాధ్యం అవుతుంది. సబ్జెక్ట్ రావాలంటే కష్టపడడం తప్పితే వేరే మార్గం లేదు. ఏదో పలానా యూనివర్సిటీలో జాయిన్ అవుతే ఈజీగా పాస్ అయిపోతారు, డిగ్రీ వస్తుంది. కొన్ని ఉన్నాయి, అంటే మన ఇండియాలో ఉన్నట్టుగా మీరు చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఇంతకుముందు 300+ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వాటిలో చాలామంది ఫీజు రింబర్స్మెంట్ కోసమే ఎస్టాబ్లిష్ చేసిన కాలేజీలు ఉన్నాయి. సో వాటిలో చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ అందరూ JNTU క్వశ్చన్ పేపరే ఫేస్ చేసి ఉంటారు, అందరికీ JNTU డిగ్రీస్ అవార్డ్ చేసి ఉంటుంది. చాలామంది బయటకు వచ్చిన తర్వాత చిన్న జాబులు అంటే 10,000 రూపాయల శాలరీ కూడా సంపాదించలేని స్థాయికి వెళ్తారు. అదే ఈ హైదరాబాద్లో CBIT లాంటి లేదా ఇంకా వేరే JBIT లాంటి చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందులో చదివిన తర్వాత మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే మనం డిగ్రీ సంపాదించడం అనేది గోల్ కాకూడదు, సబ్జెక్ట్ సంపాదించడం అనేది గోల్ కావాలి. అంటే సబ్జెక్ట్ సంపాదించాలంటే ఇవన్నీ పారామీటర్స్ చూసుకోవాల్సిందే. ఓన్లీ డిగ్రీ ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక అడ్మిషన్ వచ్చింది, ఆక్స్ఫర్డ్కి వెళ్ళినంత మాత్రాన నేను ఆక్స్ఫర్డ్ వర్త్ నాకు వచ్చేది, అక్కడికి వెళ్ళి నేను నాలెడ్జ్ని అంతా గెయిన్ చేసుకోవాలి. దానికి హార్డ్ వర్క్ తప్పితే ఇంకొక ఇది లేదు. కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ చాలా క్రూషియల్. ఇందులో పేరెంట్స్ లేదా స్టూడెంట్స్ చాలా సిల్లీగా డెసిషన్ తీసుకుంటున్నారు. సో ఇది వన్స్ ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఇది కెరీర్కి చాలా క్రూషియల్ పాయింట్. అంటే ఇప్పుడు దాకా వాళ్ళు కంటిన్యూ చేసిన 12 years ఎడ్యుకేషన్ ఒక ఎత్తు అయితే, ఇక నుంచి చదవబోయి 5.5 years ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్. ఇదే కెరీర్ ఇస్తుంది. ఇది ఇవ్వడానికి మిగతాదంతా ఇంతకుముందు చదివింది ఫౌండేషన్ అంతే. ఇది కనుక రాంగ్ స్టెప్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ కూడా రాంగ్ ఉంటాయి. అంటే డెసిషన్ సరిగ్గా ఉంటే రిజల్ట్స్ కరెక్ట్గా ఉంటాయి. సో రవికాంత్ గారు, ఫిలిప్పీన్స్ సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ అందిస్తున్న కోర్సుల గురించి అట్లా ఎట్ ద సేమ్ టైం చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎఫర్ట్ చేయగలుగుతామా లేదా, ఫిలిప్పీన్స్కి వెళ్ళి మనం చదువుకోగలుగుతామా లేదా అని మన తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులే చాలా సతమతం అవుతూ ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ వచ్చేసి ఇట్ సెల్ఫ్ అన్ యూనివర్సిటీ అండి. ఎంతమంది చెప్పినట్టు ఇది ఒక యూనివర్సిటీ, కాలేజ్ కాదు. కాబట్టి ఆబ్వియస్లీ చాలా కోర్సెస్, ఆల్మోస్ట్ 29 మెడికల్ కోర్సెస్ ఉన్నాయి, మెడికల్ ఆర్ పారామెడికల్. అందులో మన స్టూడెంట్స్ ఎక్కువగా వెళ్తుంది ఏంటంటే మెడిసిన్. ఎందుకంటే మనకి ఇక్కడ మెడిసిన్ చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాబట్టి, అక్కడ డొనేషన్ అనే కల్చర్ లేదు కాబట్టి రెగ్యులర్ ఫీజెస్ పే చేసుకోవాలి కాబట్టి అక్కడికి వెళ్తారు. ఇది వచ్చేసి కోర్స్ డ్యూరేషన్ 5 years ఉంటుంది. సో అంటే 1 year ప్రీ మెడిసిన్, 4 years డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటే అవార్డింగ్ డిగ్రీ వచ్చేసి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ MBBS. సో దీని యొక్క ఫీజు వచ్చేసి 21 lakhs అప్రాక్సిమేట్లీ ఇండియన్ రూపీస్ అవుతుంది. అది 10 installments ఉంటాయి. ఇది ఎప్పటికప్పుడు ఏ ఇన్స్టాల్మెంట్ ఆ ఇన్స్టాల్మెంట్ యూనివర్సిటీ అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది కాకుండా హాస్టల్ అండ్ అకామిడేషన్, ఫుడ్ అండ్ అకామిడేషన్, అమ్మాయిల అబ్బాయిలకు సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. ఫుడ్ అండ్ అకామిడేషన్, ఈవెన్ తెలుగు ఫుడ్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. సో దీనికి వీళ్ళకి 5 yearsలో ఒక 8 lakhs దాకా ఖర్చు అవుతుంది. సో ఇది కూడా ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి, 10 installments, 6 months వన్స్ పే చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ క్వశ్చన్ అడుగుతానని తప్పుగా అనుకోకండి. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, అంటే ఫిలిప్పీన్స్లోనే అవ్వచ్చు, ఇతర కంట్రీస్లో అవ్వచ్చు, దేర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్, మన తెలుగు రాష్ట్రాలలోనే అవ్వచ్చు. మీ యూనివర్సిటీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి, ఫిలిప్పీన్స్లోని సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే స్ట్రైట్గా మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? ఎందుకంటే సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ అనేది ఒక యూనివర్సిటీ, ఇది ఒక అటానమస్ స్టేటస్ ఉంది. ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తుంది, క్వాంటిటీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయట్లేదు. అంటే గుంపులుగా కార్పొరేట్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు తీసుకున్నట్టుగా అడ్మిషన్స్ తీసుకో. మెడికల్ కాలేజ్ కొన్ని ఉన్నాయి అబ్రాడ్లో, చాలా n నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకుంటే. సౌత్ వెస్టర్న్ లిమిటెడ్ నెంబర్ తీసుకుంటుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తుంది. దానికి అడిషనల్గా విజ్డమ్ ఓవర్సీస్ కేరింగ్ ప్రాసెస్లో ఉండడం అనేది ఈ అంశాలు కారణంగా సౌత్ వెస్టర్న్ ఇండియన్ స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్కి బాగా అంటే కంఫర్టబుల్గా ఉండే ఇన్స్టిట్యూషన్ అని నేను చెప్పగలుగుతాను. రైట్. సో అంత దూరం పంపించాలి అంటే ముందు పేరెంట్స్ అబ్బాయిలను అయితే సింపుల్గా వెళ్ళు చదువు అని చెప్తూ ఉంటారు, బట్ అబ్బాయిలకి అయితే కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మనం ఎంత కాదనుకున్నా. సో అమ్మాయిలకి ఎటువంటి భద్రత ఉంది అంటారు? అంటే మీకు ఒక షాకింగ్ ఇదేంటంటే మాకు బయటకు వచ్చే స్టూడెంట్స్లో అమ్మాయిలు ఎక్కువ ఉంటారు అబ్బాయిల కంటే. సో ఎస్, అమ్మాయిలు బయటకు వచ్చినప్పుడు ఎస్పెషల్లీ మేము కేరింగ్ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ మా రెస్పాన్సిబిలిటీ. ఫుడ్ అండ్ అకామిడేషనే కాకుండా సేఫ్టీ సెక్యూరిటీ మా రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి సపరేట్ హాస్టల్స్, సపరేట్ వార్డన్స్, సపరేట్ కేరు, CC కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. వాళ్ళకి ఈవెన్ పేరెంట్స్కి మొబైల్ యాప్ ఇస్తున్నాం. వాళ్ళు ఎప్పుడప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు, వీసా కావచ్చు, ఇవన్నీ కూడా డోర్ స్టెప్లోనే వీళ్ళకి అన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎప్పటికీ వాళ్ళకి ఒక సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసాం కాబట్టి కంఫర్టబుల్గా పంపొచ్చు. మా దగ్గర ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు. గుడ్ టు హియర్. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలను పెద్ద డిఫరెన్స్ ఏం లేకపోయినప్పటికీ, బట్
పేరెంట్స్ ఫస్ట్గా కంట్రీని ఎలా ఎంచుకుంటారు, నెక్స్ట్ యూనివర్సిటీని కొంచెం జాగ్రత్తగా ఎంచుకోవాలని మీరు చెప్పినట్టు అది ఎంచుకుంటారు. వాళ్ళు తర్వాత ప్రిఫరెన్స్ వచ్చేసి ఫుడ్కి ఇస్తారు. బికాజ్ ఫిలిప్పీన్స్లో మన ఎలా ఉంటుంది ఫుడ్, పిల్లలు చదువుకోవాలంటే దే నీడ్ స్ట్రెంగ్త్ కదా. మిగతా కంట్రీల్లో కంపేర్ చేసినప్పుడు ఫిలిప్పీన్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ రైస్ కంట్రీ, అది వాళ్ళ మెయిన్ కోర్స్ ఆఫ్ ఫుడ్ ఏంటంటే రైస్. కాబట్టి మనకు ఆ ప్రాబ్లం. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్, మిగతా చెఫ్స్ ఇవన్నీ కూడా మాకు సెటప్ ఉంది. మొత్తం తెలుగు ఫుడ్ అవైలబిలిటీ మా క్యాంపస్లో మా హాస్టల్స్లో ఉంటుంది. బయట పబ్లిక్ డొమైన్లో దొరకదు, కానీ సో విత్ ఇన్ ద క్యాంపస్ తెలుగు ఫుడ్ కంఫర్టబుల్గా అవైలబుల్ ఉంది. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. రైట్. సో సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీలో చదువుకోవాలంటే, ఇది చూసిన తర్వాత మేబీ చదువుకోవాలని ఇంట్రెస్ట్ రావచ్చు, అలాంటి వాళ్ళకి ఇండియన్ అధికార ప్రతినిధిగా మీ సైడ్ నుంచి ఎలాంటి భరోసా ఇస్తారు? మెడికల్ ఎడ్యుకేషన్ అనేది సీరియస్ సబ్జెక్ట్. అది స్ట్రాంగ్ డిజైర్ ఉంటేనే దాన్ని ఫుల్ఫిల్ చేయడం సాధ్యమవుతుంది. కాబట్టి ఊరికే డిగ్రీ సంపాదించడం అనే ఆలోచన కాకుండా ఫ్యూచర్లో నేను పలానా స్పెషలైజేషన్లో సెటిల్ అవ్వాలనే ఒక స్ట్రాంగ్ డిజైర్ పెట్టుకొని ఇప్పటి నుంచే దానికి ఒక ప్రణాళిక పెట్టుకొని రేపొద్దున యూఎస్ఎంఎల్ లాంటి ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ని ప్రిపేర్ అవ్వడం కోసం వాటిని లైసెన్స్ క్లియర్ చేయాలనే ఒక టార్గెట్ పెట్టుకొని స్టూడెంట్ స్ట్రాంగ్ డిజైర్ ఉంటే కనుక, సో క్వాలిటీ ఇన్స్టిట్యూషన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుని దానికి అడిషనల్గా కేరింగ్ రిప్రజెంటేటివ్ని కనుక మీరు చూస్ చేసుకోగలిగితే రిజల్ట్స్ చాలా కంఫర్టబుల్గా వస్తాయండి. చాలా సక్సెస్ఫుల్గా ఇండియాకి వచ్చిన తర్వాత పీజీ ఎంట్రన్స్లో కూడా వీళ్ళు యూఎస్ఎంఎల్ స్థాయి ప్రిపరేషన్ జరిగి ఉంటుంది. కాబట్టి ఆ లెవెల్లో ప్రిపేర్ అయినప్పుడు ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత రాయాల్సిన ఈ నేషనల్ వైజ్ ఎగ్జామ్ పీజీ ఎంట్రన్స్లో సీట్ సెక్యూర్ చేయడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే వీళ్ళ ప్రిపరేషన్ అంతా కూడా యూఎస్ఎంఎల్ ఎంబెడెడ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఫిలిప్పీన్స్లో అదొక అడ్వాంటేజ్. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ యూఎస్ వెళ్ళకుండా మనం యూఎస్ ఎడ్యుకేషన్ ఫిలిప్పీన్స్లో పొందవచ్చు. అదొక అడ్వాంటేజ్ మనకు. అంటే డైరెక్ట్గా యూఎస్ వెళ్ళలేని వారికి వయా ఫిలిప్పీన్స్ యూఎస్ వెళ్ళడం, అంటే ఫిలిప్పీన్స్లో యూజీ చేసి పీజీకి అంటే యూఎస్ఎంఎల్ క్లియర్ చేసి యూఎస్కి వెళ్ళి సెటిల్ అవ్వడం అనేది చాలా సక్సెస్ఫుల్ రూట్ అండి. కాకపోతే స్టూడెంట్ దీనికి ఎఫర్ట్ చేయాల్సిందే. సో క్లాస్ రూమ్, అందుకే స్టూడెంట్ రోల్ ఏంటంటే పర్ఫార్మర్, తను పర్ఫామ్ చేయాలి. పేరెంట్ అనేవాళ్ళు ఫైనాన్షియల్, వాళ్ళ ఫైనాన్స్ రిసోర్సెస్ చూసుకోవాలి. రిప్రజెంటేటివ్ ఆర్ కన్సల్టెంట్ అనేవాళ్ళు ఫెసిలిటేటర్. ఈ ముగ్గురు కనుక కలిసి ఎవరి వర్క్ వాళ్ళు చేస్తే కనుక, ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఫిల్ చేస్తే కనుక, ఈ 5 years కలిసి యూనిటీగా వర్క్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఖచ్చితంగా గ్లోబల్ ఎడ్యుకేషన్ని మనం విత్ ఇన్ ద, అంటే ఇండియాలో ఉన్న కాస్ట్తో పోల్చుకుంటే 1/4, 4వ వంతులోనే మనం, అంటే 21 lakhsలో, అంటే ఇక్కడ చూసుకుంటే మినిమం బి కేటగిరీ అయితే 75, సి కేటగిరీ అయితే more than 1 crore పైన ఉంటుంది. అంటే 21 lakhs లోపు 25 lakhs లోపు మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందవచ్చు, గ్లోబల్ ఎడ్యుకేషన్ పొందవచ్చు. కాకపోతే అక్కడికి వెళ్ళినంత మాత్రాన, ఫీజు కట్టినంత మాత్రాన, డిగ్రీలు వచ్చినంత మాత్రం ఉపయోగం లేదు. స్టూడెంట్ అనే వాళ్ళు ఎఫర్ట్ పెట్టాలి, అప్పుడే రేపొద్దున ఫ్యూచర్ ఉంటుంది. అందుకే మెడికల్ ఎడ్యుకేషన్లో డిగ్రీల వల్ల వాళ్ళకి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వదు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండి ఆ సబ్జెక్ట్ ద్వారా సర్వీస్ ఇవ్వగలిగితే ఆ సర్వీస్ ద్వారా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మాత్రమే స్టూడెంట్కి యూజ్ అవుతుంది. డిగ్రీల వల్ల ఉపయోగం లేదు. కాబట్టి పేరెంట్స్, స్టూడెంట్స్ కలెక్టివ్ డెసిషన్ ఉండాలి. ఈ కలెక్టివ్ డెసిషన్లో స్టూడెంట్ రోల్ చాలా ఎక్కువగా ఉండాలి. కాబట్టి సెలెక్షన్ కరెక్ట్గా ఉంటే కనుక, మన ఐడియా కనుక, మన టార్గెట్ కనుక సీరియస్గా యూఎస్ఎంఎల్ లాంటి సీరియస్ ఎగ్జామ్స్ ఉంటే కనుక, ఫిలిప్పీన్స్, అందులోనూ సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ, అందులోనూ విజ్డమ్ ఓవర్సీస్ చాలా సక్సెస్ఫుల్ కాంబినేషన్ అండి. రైట్. మీరు ఇప్పుడు చెప్పినట్టు లైసెన్స్ ఎగ్జామ్స్ అనేవి చాలా అవలీల్గా క్లియర్ చేస్తున్నారు విజ్డమ్ యూనివర్సిటీ పిల్లలు కావచ్చు. లైక్ ఎలా సాధ్యమైంది? అదేనండి, మేమేం చెప్తున్నాం అంటే స్టూడెంట్స్కి, ఇండియాకి చాలా మంది స్టూడెంట్స్కి ఒక మేజర్ టార్గెట్ ఏముంటుందంటే ఇండియాకి వచ్చి ఆ లైసెన్స్ ఎగ్జామ్ పాస్ అయిపోతే చాలు, అదే లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతుంది. అది రాంగ్ కాన్సెప్ట్. ఎప్పుడు కూడా ఒక మెడికల్ గ్రాడ్యుయేట్కి ఇంటర్నేషనల్ లెవెల్లో యూఎస్ఎంఎల్ అనేది ది హైయెస్ట్ ఎగ్జామ్ అండి. సో దాన్ని టార్గెట్ చేయాలి, దానికోసం ఎఫర్ట్ పెట్టాలి, దానికోసం హార్డ్ వర్క్ చేయాలి. అలా అని చెప్పి అందరికీ వస్తుందని నా ఉద్దేశం కాదు. చాలా సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, less than 10% ఉంటుంది, అంటే సింగిల్ డిజిట్ ఉంటుంది. అయినా సరే అందరూ దానికి ఎఫర్ట్ పెట్టాలి. ఆ రకమైన రిసోర్సెస్, ఫెసిలిటీస్, ఆ రకమైన మెటీరియల్ అంతా కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మేము కూడా వాళ్ళకి క్యాప్లాన్ సెంటర్స్తో టైఅప్ అయ్యి వీళ్ళకి అదర్ దెన్ క్లాస్ రూమ్, వీళ్ళకి హాలిడేస్లో మేము కోచింగ్ ఇస్తున్నాం. సో ఈ రకమైన ప్రిపరేషన్ జరుగుతుండడం వల్ల ఇండియాకి వచ్చిన తర్వాత రాయాల్సిన ఒక కంట్రీకి సంబంధించిన ఎగ్జామ్ ఇది, ఈ లైసెన్స్ ఎగ్జామ్ కానీ, లేదా ఇప్పుడు ఫ్యూచర్లో రాయబోయే నెక్స్ట్ ఎగ్జామ్ కానీ, ఇది చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు అంతకు మించి ఎన్నో రెట్లు పై స్థాయి కలిగిన ఎగ్జామ్కి ప్రిపేర్ అయి ఉండడం వల్ల ఈ నేషనల్ లెవెల్ రాయాల్సిన ఎగ్జామ్ చాలా ఈజీ అవుతుంది. అందుకే రిజల్ట్స్ బాగా వస్తుంది. అందుకే మాకు లైసెన్స్ ఎగ్జామ్లో చాలా వరకు 95% ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవుతారు. దీని బేసిక్ ఏంటంటే ఫ్రమ్ బిగినింగ్ మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడము, వీళ్ళని మొదటి నుంచే వీళ్ళకి ఆ యూఎస్ఎంఎల్ యొక్క ఓరియంటేషన్ ఇవ్వడం అనేది మాకు సక్సెస్ ఫార్ములా అండి. కాబట్టి స్టూడెంట్స్ కనుక స్ట్రాంగ్ మోటివేషన్తో కనుక వస్తే వాళ్ళని సక్సెస్ఫుల్ డాక్టర్ చేసి వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ అవుట్ చేయడం అనేది మేము సక్సెస్ఫుల్గా చేయడానికి మాకు సాధ్యమవుతుంది. కాబట్టి స్టూడెంట్ కోఆపరేషను, పేరెంట్
కోఆపరేషన్ ఉంటే ఖచ్చితంగా క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసి ఒక క్వాలిటీ డాక్టర్ని సొసైటీకి అందించడానికి విజ్డమ్ ఓవర్సీస్ సౌత్ వెస్ట్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా ఓపెన్గా ఉన్నాయండి. కాకపోతే ఎస్ దీనికి కలిసి 5 years జర్నీ చేయాలి. దీన్ని హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటే కనుక మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ముందుగా మనం అనుకున్నట్టు ఈ అకాడమిక్ ఇయర్ అయినా ఫేస్ టు ఫేస్ ఆన్లైన్ ఇవన్నీ కాకుండా విదేశీ వైద్య విద్య అని ఏదైతే మనం అంటున్నామో వాళ్ళ కళని వాళ్ళు సాకారం చేసుకోవాలి, అదర్ కంట్రీస్కి వెళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఇది వాళ్ళకి రేర్ ప్లేస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. చూస్తూనే ఉండండి టీవీ9.